జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. చిన్నారి దగ్గరి బంధువే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు దాదాపు 40 మందిని విచారించారు. చిన్నారికి వరుసకు చిన్నమ్మ అయ్యే మమతపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప మా ఇంటి ముందు ఆడుకున్నది. నాతో హ్యాపీగా కొంచెం గడిపింది, నాన్నతో గడిపింది. నేను ఫ్రెష్ అయిపోయి షాప్కి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయే వరకనే 8:30 నాకు తెలిసింది అమ్మాయి కనబడతలేదు. అన్నీ షాప్ బంద్ చేసుకుని ఇంటికి వచ్చాక మొత్తం ఆదర్శం మొత్తం గ్రౌండ్ అంతా వెళ్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాక వాళ్ళు వచ్చి అంత ఇదంతా లెక్కి పక్కపొట్టి పొడవాట ఇంటి లెక్క బాత్రూంలో అమ్మాయిని ఉడకాయ పోసేసి రక్తం పడుతుంది. చాలా బాధాకరమైన ఈరోజు ఏమంటుందంటే ఇన్ని రోజులు వేరే అనుమానం ఉండేది. ఇప్పుడు ఆర్డర్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి అది చేయడం బాగా బాధాకర విషయం. ఎవరని డౌట్ డిక్లేర్ ఎవరని అయింది? ఎవరి మీద డిక్లేర్ అయింది? వాళ్ళ యారల మీద డిక్లేర్ అయింది. 5 సంవత్సరాల చిన్నారిని చంపడం అనేది చాలా ఇక్కడ ఏరియా సభ్యుల మనం వాడగట్టు మనుషులను చాలా ఖండిస్తున్నాము. అది ఏ కారణమని ఉండని ఆమె ఏది మటర్ ఇంకా అది ఏ కారణం ఉండగాని 5 సంవత్సరాల చిన్న పాపని చంపడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది వాడగట్టు మొత్తం మంది ఇక్కడ ఖండిస్తున్నాము. ఈ శిక్ష మాత్రం ఏముండాలంటే మరణానికి మరణమే ఉండాలా. అట్లయితేనే ఇక్కడ ఈ సమాజంలో జరిగే మర్డర్లన్నీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగానే తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏది మరణానికి మరణం అనేది ఈ శిక్ష. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. చిన్నారి దగ్గరి బంధువే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని విచారించారు. చిన్నారికి వరుసకు చిన్నమ్మ అయ్యే మమతపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.